గంజాయిని పట్టుకున్నారు. సినిమా తరహాలోనే కంటైనర్ వెంబడించారు పోలీసులు. సుమారుగా కంటైనర్లో 800 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అర్థం చేసుకోవచ్చు మీరు, 800 కేజీల గంజాయి అంటే ఒక భారీ ట్రక్లో ఈ గంజాయిని తరలిస్తూ ఉంటారు. పక్కడబందీ సమాచారంతో పోలీసులు ఆ కంటైనర్ని చేజ్ చేశారు. ఆ తర్వాత అందరిని అరెస్ట్ చేసి గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఒడిశా నుంచి మహారాష్ట్రకు వెళ్తుంది కంటైనర్. ఆ ముఠాకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ని పోలీసులకు కొంత విశ్వసనీయ సమాచారం మేరకు అందింది. వెంటనే 5 పోలీసులు వారందరినీ కూడా అరెస్ట్ చేశారు. 5 అరెస్ట్ చేశారు ఎస్ఓటి పోలీసులు. పెద్ద గోల్కొండ దగ్గర గంజాయిని పట్టుకున్నాం. గంజాయి విలువ 2.80 కోట్లుగా, అంటే సుమారుగా మనం 3 కోట్లుగా చెప్పొచ్చు. 3 కోట్ల రూపాయలుగా ఉంటుందట ఈ గంజాయి విలువ. కీలక నిందితుడైనటువంటి రాముని అరెస్ట్ చేశామంటూ ఎస్ఓటి డీసీపీ శ్రీనివాస్ చెప్తున్నారు. ఇక మహారాష్ట్రకు చెందినటువంటి మారుతి పటేల్ పరారులో ఉన్నాడు. త్వరలోనే ఆయన కూడా అరెస్ట్ చేస్తామంటూ చెప్పారు. సో ఒక కంటైనర్ శంషాబాద్ నుంచి ప్రయాణిస్తోంది. పోలీసులకు సమాచారం అందడంతో ఆ కంటైనర్ని చేసి పట్టుకున్నారు. దాని లోపలటువంటి 800 కేజీల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సుమారుగా 5 అరెస్ట్ చేశారు పోలీసులు. దీనికి సంబంధించి మరింత సమాచారం పెట్రిషియా అందిస్తారు. ఎస్ పెట్రిషియా, సో పోలీసులకి ఎటువంటి సమాచారం అందింది? అంటే ఆ కంటైనర్ ఒడిశాకు వెళ్తున్నట్టు తెలుస్తోంది. సో ఈ కంటైనర్ ఉన్నటువంటి సమాచారం పోలీసులకు ఏ రకంగా అందింది, ఎట్లా చేశారు వాళ్ళు? హైదరాబాద్లో శంషాబాద్లో భారీగా గంజాయి పట్టుకోవడం జరిగింది. మూవీ సీన్ లాగా, క్లైమాక్స్ సీన్ లాగా ఎంబడించి మరీ సుమారుగా 800 కిలోల గంజాయి అయితే ఏదైతే ఒరిస్సా నుంచి మహారాష్ట్రకు తరలిస్తున్న ముఠాని అయితే పోలీసులు, ఎస్ఆర్టీ పోలీసులు అరెస్ట్ చేయడం అయితే జరిగింది. పెద్ద గోల్కొండ దగ్గర గంజాయిని పట్టుకోవడం అయితే జరిగింది. ఎస్ఓటి పోలీస్ ఎవరైతే డీసీపీ శ్రీనివాస్ ఉన్నారో సుమారుగా 2.80 కోట్ల వరకు స్వాధీనం చేసుకున్నారు. ఇదంతా డబ్బు కూడా అంతుంటుందని చెప్పారు. కీలక నిందితుడు రాము అనే వ్యక్తిని అదుపులోకి అయితే తీసుకున్నారు. పూర్తిగా కూడా ఇదంతా ఇంటర్నల్ ఇన్ఫర్మేషన్ రావడం అయితే జరిగింది. సుమారు ఇదంతా ప్లాన్ ఆఫ్ యాక్షన్ అంతా కూడా సమాచారం వచ్చింది. పూర్తిగా పక్కా సమాచారం ద్వారా పోలీసులు వెంబడించి మరి ఏదైతే గంజాయి ముఠా గుట్ట రట్టు చేశారని చెప్పొచ్చు. ఇప్పటికే శంషాబాద్ నార్సింగ్లో పూర్తి కాన్స్టిట్యున్సీలో ఏదైతే గంజాయి కేసెస్ కానీ, డ్రగ్స్ కేసు కానీ చాలా పెరిగిపోయాయి. అదేవిధంగా కూడా ఇటీవల చాలా ఇటువంటి గంజాయి కేసెస్లు బయటపడుతున్నాయి. దీనిపైన ప్రభుత్వం కూడా చాలా సీరియస్ యాక్షన్ తీసుకుంటుందని కూడా చెప్పొచ్చు. ఎవరైతే గంజాయితో కానీ లేకపోతే డ్రగ్స్ సబ్స్టెన్సెస్తో ఎవరైనా కనిపించినా, లేకపోతే మీ ఇంట్లో ఎవరు ఉన్నా కూడా ఖచ్చితంగా మాకు సమాచారం ఇవ్వండి. అది మేము గుట్టు చప్పుడు కాకుండా వాళ్ళని పట్టుకున్నారు పోలీసులు. సో చేసి పట్టుకున్నారు. ఓకే, సో మహారాష్ట్ర నుంచి ఒడిశాకు తరలిస్తున్నారు. ఈ సమాచారాన్ని పోలీసులకు ఏ రకంగా చేరవేయడం జరిగింది? ఎస్, ఇది హైదరాబాద్లో చాలా భారీగా పట్టుకువేత అని కూడా చెప్పొచ్చు. అంటే ఇప్పటికే చాలాసార్లు మనం గంజాయి పట్టుకోవడం అయితే జరిగింది. కానీ ఇది 800 కిలోలు, సుమారుగా 3 కోట్లు 2.80 lakhs అని పూర్తిగా అయితే తెలుస్తుంది. ఇదంతా కూడా సమాచారము పబ్లిక్ దగ్గర నుంచి వచ్చిందా లేకపోతే ఇంటర్నల్గా వచ్చిందా అనేది పూర్తిగా అయితే బయట గోప్యంగా ఉంచారని చెప్పొచ్చు. అంటే పోలీసులు ఇప్పటివరకు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము. ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్లు ఇదంతా జరుగుతుంది. ఇప్పుడే మేము బయట పెట్టదలుచుకోలేము. ఎందుకంటే సమాచారం ఇచ్చిన వాళ్ళ పేర్లు మేము ఇప్పటివరకు బయట పెట్టము అని గతంలో చెప్పాము. ఏదైతే రేవంత్ సర్కార్ వచ్చినప్పటి నుంచి కూడా గంజాయి పైన చాలా తీవ్రంగా మేము ప్లాన్ ఆఫ్ యాక్షన్ అనేది ఇంప్లిమెంట్ చేస్తున్నామని పూర్తిగా అయితే చెప్పడం అయితే జరుగుతుంది. ఒకవైపు ఇటీవల కేసులు ఇట్లాంటివి చాలా బయటకు వస్తున్నప్పటికీ కూడా తెలంగాణ గవర్నమెంట్ మాత్రం గంజాయి ఫ్రీ, ఏదైతే మాదక ద్రవ్యాలు డ్రగ్స్ ఫ్రీ సిటీని చేయాలని కూడా పూర్తిగా అనుకుంటున్నారని కూడా సమాచారం తెలుస్తుంది. అంటే పెట్రిషియా, 800 కేజీల ఆ గంజాయి అంటే అక్కడ మహారాష్ట్ర నుంచి తరలించిన నేపథ్యంలో చాలా భారీ మొత్తాన్ని వారంతా కూడా తరలిస్తున్నారు. సో కల్టివేషన్ చేసేటువంటి చోటు నుంచే వస్తుందా, లేదంటే ఇతరత్ర అక్కడికి ఇక్కడ నుంచి వచ్చింది రకంగా ఏమైనా ఇన్వెస్టిగేషన్ చేసే అవకాశం ఉందా? ఎస్, ఖచ్చితంగా. అంటే తీగలాగితే దొంగ కదిలినట్టు పూర్తిగా ఈ మూలాలు ఎక్కడి నుంచి వచ్చాయి, కన్జ్యూమర్స్ ఎంతమంది, ఇది పెడ్లింగ్ లాగా జరుగుతుందా లేకపోతే ఇంకా ఎలా జరుగుతుంది, ఈ చైన్ ఫార్మాట్ ఎలా జరుగుతుందని పూర్తిగా కూడా పోలీసులు తెలుసుకుంటున్నారు. అదేవిధంగా కూడా ఈ కల్టివేషన్ అనేది ఎక్కడ జరుగుతుంది, ఏదైతే సమాచారం ఉన్న వరకు మాత్రం అయితే అరకు నుంచి వస్తుంది, గోవా నుంచి వస్తుంది అని పూర్తిగా అయితే తెలుస్తుంది. ఇదంతా కూడా ఒక చైన్ ఫార్మాట్. అంటే కన్జ్యూమ్ చేసే వాళ్ళు గల్లీకి ఒకరు అయిపోయారని కూడా పూర్తిగా తెలుస్తుంది.
వస్తుంది. ఏదైతే పిప్పర్మెంట్లు చాక్లెట్లు అమ్మినట్టు గంజాయి ఎక్కడ పడితే అక్కడ అమ్మేస్తున్నారు. ఒకవైపు స్కూల్స్, మరోవైపు కాలేజెస్, ఎక్కడ పడితే అక్కడ ఇప్పుడైతే దొరుకుతుంది. అదేవిధంగా ఉక్కుపాదం మోపుతున్నారని కూడా పూర్తిగా చెప్పొచ్చు. పోలీసులు చాలా స్ట్రిక్ట్లీ చెప్తున్నారు. నార్కోటిక్ పోలీసులే కానీ, ఎస్ఓటి స్పెషల్ ఆపరేషన్ టీమ్స్ వాళ్ళన్నీ కానీ పూర్తిగా ప్రత్యేక కాలేజ్లో కానీ లేకపోతే స్కూల్స్ ఎక్కడైనా నిఘా పెట్టారు. ఏదైతే ఐటీ సెక్టర్స్ ఉన్న రాచకొండ పరిధిలో కూడా పబ్స్ ఏరియాస్లో కూడా డ్రగ్స్ పరంగా కానీ లేకపోతే గంజాయి పరంగా కూడా పూర్తిగా నిఘా పెట్టడం అయితే జరిగింది. ఖచ్చితంగా ఎవరైతే గంజాయి కానీ డ్రగ్స్లో దొరికితే మీ కెరియర్ మొత్తం స్పాయిల్ అవుతుందని గతంలో చెప్పారు, ఇప్పుడు కూడా చెప్తున్నారు. అదేవిధంగా దొరికి వాళ్ళని కూడా పీడీ యాక్ట్ కింద కూడా కేసులు నమోదు చేస్తాం. వాళ్ళ కెరియర్ మొత్తం స్పాయిల్ అవుతుంది. ఒకవేళ ఎవరైనా ఇంటర్నేషనల్కి వెళ్ళాలనుకుంటే వాళ్ళ వీసా కూడా పూర్తిగా క్యాన్సిల్ అవుతుంది. వాళ్ళ మీద కేసులు నమోదు చేస్తాం. ఒకవేళ మీ ఇంట్లో ఎవరైనా ఇటువంటి సబ్స్టెన్స్కి అలవాటు ఉండుంటే దయచేసి మాకు సమాచారం ఇవ్వండి. నార్కోటిక్ బ్యూరో వాళ్ళకి చెప్పండి, మేము రీహాబిటెడ్ సెంటర్స్కి పంపిస్తాము. మీ పరువు నష్టం ఏమీ కాదు, ఎవరికి చెప్పము. మీ ఇంట్లో కానీ మీ స్నేహితులు కానీ ఎవరున్నా కూడా దయచేసి సమాచారం ఇవ్వండి. చేంజ్ అనేది మన ఇంట్లో నుంచే, మన వైపు నుంచే రావాలని పోలీసులు అవేర్నెస్ ఇవ్వడం కూడా జరుగుతుంది. రైట్ పెట్రిషియా, ఈరోజు ఉదయం జరిగింది ఈ ఘటన. హైదరాబాద్లోని శంషాబాద్లో వాళ్ళు ప్రయాణిస్తున్నారు. కంటైనర్ 800 కేజీల గంజాయిని రవాణా చేస్తోంది. మహారాష్ట్ర నుంచి ఒడిశాకు వెళ్తున్నటువంటి కంటైనర్ని చాలా పకడ్బందీ ఇన్ఫర్మేషన్తోని పోలీసులు సినిమా తరహాలో చేసి పట్టుకున్నారు. అక్కడ 5గురిని అరెస్ట్ చేశారు పోలీసులు. అయితే ఈ కీలకమైన వ్యక్తి, మహారాష్ట్రకు సంబంధించిన మరో కీలకమైన వ్యక్తి త్వరలోనే పట్టుకుంటామంటూ కూడా చెప్తున్నారు. మురారి పటేల్ త్వరలో పట్టుకుంటామని చెప్తున్నారు. ప్రస్తుతం దొరికినటువంటి 800 కేజీల గంజాయి సుమారుగా 2.80 కోట్ల విలువ గల ఉంటుందంటే పోలీసులు చెప్తున్నారు. సో త్వరలోనే మరొక ఆపరేషన్ కూడా చేపడుతుంది. దాంట్లో మురారి పటేల్ని పట్టుకుంటామంటూ కూడా ఎస్ఓటి డీసీపీ చెప్తున్నారు. సో పెద్ద ఎత్తున గంజాయి స్వాధీనమైంది. తరచుగా గంజాయికి సంబంధించిన వార్తలు రోజు మనం చూస్తూనే ఉన్నాం. సో మారుతి పటేల్ త్వరలోనే పట్టుకుంటామా, ఆయన ప్రస్తుతం పరారులో ఉన్నట్టుగా చెప్తున్నారు పోలీసులు. అయితే పెద్ద ఎత్తున గంజాయి అనేది ఇటీవల కాలంలో పట్టుకోవడం మనం చూస్తున్నాం. సో మీ చుట్టూ కనుక ఇటువంటిదే గంజాయి కానీ మారక ద్రవ్యాలు కానీ డ్రగ్స్ కానీ ఎవరైనా సేవించేవారు ఉన్నా, లేదంటే ఎవరైనా అక్రమంగా తరలిస్తున్న వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వండి. ఎందుకంటే ఇది డెఫినెట్గా ప్రాణాంతకం. మన పిల్లలే కానీ మన చుట్టుపక్కల ఎవరైనా కనుక అలవాటు అయితే, డ్రగ్ అడిస్ట్ కనుక అయితే డెఫినెట్గా అది వాళ్ళ యొక్క ప్రాణాలకే పొంచున్నటువంటి అంశం. కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దీన్ని ఉక్కుపాదం మోపి ఏ రకంగా అరికట్టాలనే ప్రయత్నం చేస్తోంది. సో వెంటనే మీ చుట్టుపక్కల కూడా ఇటువంటి ఏదైనా సమాచారం కనుక ఉంటే అది పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. మీ సమాచారం గోప్యంగా ఉంచబడుతుంది. కానీ దీన్ని అరికట్టే పనిలో పోలీసులు ఉన్నారు కాబట్టి మన వంతుగా సామాజిక బాధ్యతను మనం కూడా వారికి సహకరిద్దాం. ఏదైతే స్పీడ్ హ్యాష్ ట్యాగ్ ఉంటుందో దాన్ని మాత్రమే ఉపయోగించి వాళ్ళు దాటుతారు. దాన్ని నంబర్స్ ఎందుకు, అది అక్కడ క్యాప్చర్ అయితే ఏ బండి ఎప్పుడు పోయింది అనేది తెలుసుకొని పట్టుకుంటారనే ఉద్దేశంతో ఇది చేస్తూ ఉన్నారు. ఈ రకమైన స్ట్రాటజీ ఉపయోగించి వాళ్ళు ఈ ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఉన్నారు ఈ వెహికల్స్. ఇది ఈ మధ్యకాలంలో ట్రైకమరేషన్లో ఒక 1.5 yearగా పట్టుబడ్డం మొదటిసారి. 800 కిలోలు మొత్తం. దీని విలువ డ్రగ్స్, మళ్ళీ తర్వాత ఈ కంటైనర్స్ అవన్నీ దాని విలువ మొత్తం వచ్చేసి 2,94,75,000 అయింది. ఓన్లీ గంజాయి విలువ మాత్రం 2,81,05,000గా చూపించడం జరిగింది. దీంట్లో సీనియర్ ఆఫీసర్లు అందరూ కూడా అప్రిషియేట్ చేయడం జరిగింది. బాలనగర్ టీంకి, మళ్ళీ తర్వాత శంషాబాద్ ల్యాండర్ టీంకి, టీజీఏఎన్బి టీం కూడా రివార్డ్స్ ఇస్తామని చెప్పేసి సార్ సిపి